Galatians chapter 5 verse 22 to 23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వరకు చూద్దాం. But the fruit of the Spirit is love. ఆత్మీయ ఫలాలు ఏంటంటే ద ప్రేమ, ఫస్ట్ థింగ్ ఇస్ లవ్, సెకండ్ వన్ ఇస్ జాయ్, పీస్, పేషెన్స్, kindness, goodness, faithfulness, gentleness and self-control. Against such things there is no law. సో దీనికి నువ్వు ఈ ఫలాలు నీలో ఉన్నట్లయితే, నువ్వు ఈ ఫలాలు, ఈ ఆత్మీయ ఫలాలు నీలో డెవలప్ కావాలని ఆసక్తి కలిగి ఉంటే నువ్వు ఏ తప్పు చేయవు. ఇవన్నీ ఉంటే దీనికి వ్యతిరేకంగా ఏ లా లేదు, ఏ చట్టం లేదు. అంటే ఈ ఆత్మీయ ఫలాన్ని నీలో నువ్వు డెవలప్ చేసుకుంటే నీకు నష్టం రాదు, అపాయం రాదు, అనారోగ్యం రాదు, ఇబ్బందులు పడవు, అవమానం పడవు, ఏవి నీవు దగ్గర రావు. సో దీని దేవుని చిత్తానుసారం నువ్వు జీవిస్తే నీకు లాభాలే తప్ప, దీవెనలు తప్ప, ఆశలు తప్ప నష్టం లేదు. కొన్నిసార్లు బాధ ఉండొచ్చు, బట్ దాని తర్వాత దేవుడు మళ్ళీ నేను హెచ్చిస్తాడు. సో ప్రేమ దేవుని సంగమా, there's no harm in following Christ. There's no harm in living for Christ. There's no harm in dwelling in the relationship with Christ. It's all blessings, దీవెనలు. దేవునితో సమాసం కలిగి నీ నష్టం లేదు. దేవునితో నువ్వు నడిచినప్పుడు నష్టం లేదు. దేవునిలో నువ్వు నివాసించినప్పుడు నీకు నష్టం లేదు. దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు నీకు నష్టం లేదు.